బయటి దేశపోళ్ళు ఏ సౌలత్ చేస్తే అది మనతాన కూడా చేయాలి. అట్లయితేనే మనం బయటి దేశపోళ్ళతోని పోటీ పడుతున్నట్లు లెక్క. ఇగో గీ ముచ్చట్ల ఎప్పుడూ ఒక అడుగు ముంగటే ఉంటాడు మన ప్రధాని మోడీ సారు. అందుకే బయటి దేశంలో ఉన్నట్లు మనతాన కూడా బుల్లెట్ రైలు తేవాలి, కూత పెట్టియాలి అని బగ్గనే తల్లాడుతున్నాడట. మరి ఇక ముచ్చట ఎందాకొచ్చిందో చూద్దాం పారి. ఇండియా తొలుత బుల్లెట్ రైలును పట్టుకొస్తానికి ప్రధాని మోడీ సారు గట్టినే తనలాడుతుండు. తొలుత బొంబాయి ఇంకా అహ్మదాబాద్ నడుమ నడపాలని చూస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ రైళ్ల కూసున్న మోడీ సారు దాని మంచి షెడ్యూలు పనితీరు అడిగి తెలుసుకుండు. షింకన్సెన్ ఈటన్ అని పిలిచే ఈ రైలు గంటకు 250 కిలోమీటర్ల రువ్వడి మీద ఉరుకుతుందట. అయితే షింకన్సెన్ అంటే కొత్త ట్రంక్ లైన్ అని అర్థమట. తొలుత ఈఫల్ మోడల్ రైలు తేవాలని అనుకున్నారట గాని కొన్ని అనుకోని కారణాల వల్ల అది రద్దయిందట. దీంతోని ఈ10 రైలు భారత్ కు అప్పజెప్పేందుకు అన్ని తీర్ల పనులు చేస్తున్నారట అక్కడి అధికారులు. పెద్ద ముచ్చట ఏందంటే 60 ఏళ్ల సంధి జపాన్ లో నడుస్తున్న ఈ బుల్లెట్ రైలు కు ఒక్కసారి కూడా టక్కర్ కాలేదట. అందుకే జనం పానాలు ముఖ్యమని అసలు టక్కర్లు అనేవే తెలియని షింకన్సెన్ రైళ్లు కొంటుర్రట. భూకంపాలు వచ్చినా కూడా దీనికి ఏం కాదట. ఇక దీని బ్రేకింగ్ సిస్టమ్ చాలా జబర్దస్త్ ఉంటదంటుర్రు. ఇండియాలో రైలు పట్టాల పక్కెమ్మటి కూడా నడిచే సిపాయిలు ఉంటారు కాబట్టి ఎసొంటి టక్కర్లు కాకుండా ట్రాకింగ్ టెక్నాలజీ కూడా పెడుతుర్రట. ఇట్లా మామూలు రైలు పట్టాలు ఈ బుల్లెట్ రైలు రువ్వడికి సరిపోవని చెప్పి అహ్మదాబాద్ కించి బొంబాయి నడుమ సపరేట్ పట్టాలేసే కార్యం 7 ఏళ్ల కిందనే చాలైందట. అట్లా చిన్న మెల్లగా పనులు ఓడిపించుకొని 2028 వరకల్లా పట్టాలెక్కిచ్చేటట్లు ఉపాయం చేస్తుర్రట. ఏదైతే గాని ఈ బుల్లెట్ రైలే గనక అందుబాటులోకి వస్తే 2 పట్టణాల నడుమున్న 500 కిలోమీటర్ల దూరం కూడా 2 గంటలలో పోవచ్చు అని అంటుర్రు అధికారులు. చూడాలి మరిగా ఎన్నడు కూత పెడతదో.